అంటే సినిమా బాగలేదని చెప్తే చాలా గలీజ్గా ఉంటుంది కాబట్టి నిజంగానే చాలా బాగుంది మూవీ. అంటే విశ్వక్ సేన్ గారు ఇంత ఫన్ క్రియేట్ చేయగలుగుతారని మళ్ళీ నిరూపించుకున్నారనమాట. ఆల్రెడీ మామూలుగానే మన విశ్వక్ సేన్ అని అంటే మాస్ కామెడీ, ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం ఉంటుందండి. ఓకేనా. సో అలానే ఈ మూవీలో కూడా అలానే అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఫన్ మాత్రం చాలా మంచిగా, చాలా స్మూత్గా ఉంది. కామెడీ అయితే ఎక్కడ కూడా క్రిన్స్ అన్న ఫీలింగ్ నాకు ఎక్కడా లేదు. అర్థమవుతుందా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా హీరోయిన్ వేరే లెవెల్ అండి. హీరోయిన్ గారు అయితే చాలా బాగా చేశారు. అట్ ది సేమ్ టైం ఇది ఓన్లీ స్టోరీ లేకుండా ఓన్లీ కామెడీ మీద వెళ్తుందని చెప్పి చాలామంది అన్నారు, కానీ అలా ఏం లేదు. ఎమోషనల్గా కూడా టచ్ ఇచ్చారు లాస్ట్లో, చాలా బాగా అనిపించింది. అంటే ఒక సినిమా వాళ్ళు పడే కష్టాలు కూడా దీంట్లో ఉన్నాయండి. కాకపోతే అది మనకి ఏంటంటే సెంటిమెంటల్గా కాకుండా కామెడీ వేలో చూపించారు కాబట్టి చాలా మందికి మనసుకి అర్థం కాలేదేమో, కానీ నేను చూసినంత వరకు నాకైతే చాలా బాగా అర్థమైంది. సినిమా వాళ్ళ కష్టాలు ఏంటని చెప్పేసి బాగా చూపించారు. అట్ ది సేమ్ టైం సినిమా కష్టాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ లేవనుకుంటున్నారు, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా ఉంటాయి, అది బయట పెట్టుకోరు అని చెప్పేసి లాస్ట్లో మళ్ళీ వాళ్ళ మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా చూపించారు. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. 5కి ఖచ్చితంగా 3.5 ఇవ్వచ్చండి. ఎస్, చాలా బాగుందన్న. నిజంగా చెప్పాలంటే విశ్వక్ సేన్ అన్న గురించి అంటే విశ్వక్ సేన్ అన్న చూసి రాకపోయినా కానీ అనుదీప్ని చూసి రావచ్చు. సో మన డైరెక్టర్ అనుదీప్ గారిని అయితే ఖచ్చితంగా చూసి రావచ్చు. దీంట్లో విశ్వక్ సేన్ అన్న ఎక్కడా కనబడాడు, ఖచ్చితంగా అనుదీప్ గారే కనబడతాడు. అనుదీప్ మార్కే మొత్తం బ్రో. సినిమా మొత్తం నీకు విశ్వక్ సేన్ అన్నలో అనుదీప్ పూనాడు అనుకోవాలి మనం. సో అలా అంత మంచిగా చెప్పాడు అనుదీప్ అన్న. నిజంగా లిటరలీ చెప్తున్నాను, చాలా మంచి సినిమా తీశాడు. ఇంతకుముందు సినిమాలు ఏదో రీజన్ వల్ల ఇంతకుముందు సినిమా వచ్చింది, సో అన్న కొంచెం డిసప్పాయింట్ అయ్యాడేమో, కానీ ఈ సినిమాతో ఎక్కడా డిసప్పాయింట్ అవ్వడు. ఎందుకంటే సినిమాలో నటించిందే విశ్వక్ సేన్, కానీ అది పూనింది మాత్రం ఖచ్చితంగా అనుదీపే. అది సో చాలా గలీజ్గా ఉంది బ్రో. అంటే ఇలా నేను చెప్పడం చాలా గలీజ్గా ఉంది, సినిమా కాదు అది. సో ఏం చెప్తాం బ్రో, ఒకటా రెండా చాలా కామెడీలు బ్రో. స్టార్టింగే జయకృష్ణ దిగుతాడు, దిగంగానే మనం ట్రైలర్లో కూడా చూసాము అదే కామెడీ. మీ అమ్మకి ఆపరేషన్ చేయాలంటే నా డాక్టర్ అంటే చూడు, అది చాలా బాగుంది బ్రో. అంటే ఒక్కొక్క చోట ఏంటంటే నీకు నవ్వాలా నవ్వద్దా అనిపించే కామెడీ ఉంటుంది నిజంగా. అది ఎలా అంటే మన ఫ్రెండ్స్లో మనం జోక్గా కామెడీ వేస్తాం చూడు, అలా ఉంది. కానీ నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా ఒకసారి క్లియర్గా విన్నావు అనుకో, ఏ ఫోకస్ లేకుండా సినిమా మీద ఫోకస్ పెట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా మొత్తం నవ్వులే బ్రో. సినిమా మొత్తం నవ్వులే. నరేష్ గారికి అంత హ్యూజ్ కామెడీ ఏం లేదు, కానీ నరేష్ గారి వల్ల కామెడీ వస్తుంది. అది విశ్వక్ సేన్ గారు ఆ బడ్జెట్ మ్యాటర్లో కానీ అది కానీ ఇది కానీ చాలా మంచిగా చూసుకున్నారు సినిమాలో కూడా. అలా ఏం లేదు బ్రో. చాలా బాగుంది బ్రో, అందరిది బాగుంది బ్రో. కాకపోతే దీంట్లో హీరోయిన్ కూడా మధ్యలో ఒక్కొక్క చోట సెటర్లు వేసేసింది, పంచులు వేసేసింది. నిజంగా చాలా బాగుంది. మెరవాలంటే కావాలి చమ్కి, నవ్వాలంటే రావాలి ఫంకి. అది తలలో ఉంటుంది పేను, హిట్ కొట్టాడయ్యా విశ్వక్ సేను. ఫంకీ గురించి చెప్పాలి, రివ్యూ కదా. నాకు రివ్యూ చెప్పాలంటే చాలా గలీజ్గా అనిపిస్తుంది అన్న. రివ్యూ గలీజ్గా చెప్పాలనిపిస్తుంది అన్న, కానీ సినిమా గలీజ్ అని చెప్పట్లేదు. కాకపోతే సినిమా అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. నా వరకు నేనైతే ఎంజాయ్ చేయాల. ఎందుకంటే సినిమా మనకు కథ వద్దు, ఏమొద్దు. నాకు సినిమా కావాల్సింది 3 కంటెంట్స్ కావాలి. ఒకటి ఎమోషన్ ఉండాలి, లేదా కంటెంట్ ఉండాలి, లేదా మనం ఆ సినిమా చూసి నవ్వగలిగి ఆ వరల్డ్లోకి వెళ్ళగలగాలి. ఇవేవి కూడా ఈ సినిమాలో జరగలేదన్న. కామెడీ వర్కౌట్ అవ్వాల. ఎందుకంటే జాతిరత్నాలు తీసిన అనుదీప్ నుంచి వస్తున్న సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులో విశ్వక్ సేన్ గారు అనుదీప్ కాంబినేషన్ అనేటివి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విశ్వక్ సేన్ గారు పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ అనుదీప్ గారు రాసుకున్న స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వలేదు, కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ప్రాపర్ జనరస్ కామెడీగా లేదు, హ్యూమర్ లేదు. అంటే ఆర్గానిక్గా నవ్వాలి అని లేదు. పోనీ నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా నవ్వుతున్నారు, నేను నవ్వాలి అని బలవంతంగా నవ్వుదామని ఎవడో నవ్వట్లా. థియేటర్లో పోనీ నాతో పాటు నవ్వినవాడు ఎవడో లేడు. సో ఇన్ని లేకుండా నాకు సినిమా ఎందుకు తీశారు, వాళ్ళు చూసుకుంటారు కదా. తీసుకున్నప్పుడు అన్న ఏదో ఒక సెటైరికల్గా ఏదో ఒకరిని పాయింట్అవుట్ చేసి, లేదా ఒక ఆయన్నే క్రిటిసైజ్ చేసుకుని తీసాడా సినిమా అన్న ఇది కూడా అనిపించింది. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు అంత వర్కౌట్ అవ్వలేదన్న. మ్యూజిక్ కూడా నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. విశ్వక్ సేన్ గారిని ఇలా కొత్తగా కామెడీ రోల్లో చూడడం చాలా బాగా అనిపించింది. విశ్వక్ సేన్ గారి పెర్ఫార్మెన్స్ మటుకు పీక్స్. అండ్ కాయిదోలో ఆర్ క్యూట్నెస్, ఆమె ఎక్స్ప్రెషన్స్ అవి చాలా బాగున్నాయి. సంపత్ గారు, నరేష్ గారు, రెస్ట్ ఆఫ్ ద పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, కానీ కథ లేదు, సినిమా లేదు, నవ్వు లేదు. నవ్వు ఉండాలి కదా, నవ్వలేదుగా. నేను అదే అంటున్నా, కామెడీ వర్కౌట్ అవ్వలేదు. నేను అదే అంటున్నా, కామెడీ వర్కౌట్ అయితే నవ్వే. కథ ఎందుకన్నా, కథలు లేవు ఇప్పుడు.
కథలు లేవు, ఉన్న కథలనే కొత్తగా చూపించాలి. కొత్తగా చూపించాలంటే నవ్వించాలి, లేదా ఏడిపించాలి, లేదా వరల్డ్కి మన తీసుకెళ్ళాలి యాక్షన్లో. ఈ మూడు జరగలేదు ఈ సినిమాతో. సో పెర్ఫార్మెన్సెస్ ఫర్ గుడ్ అన్న, పెర్ఫార్మెన్సెస్ ఒకటి బేస్ చేసుకుని 1.5 ఇస్తాను. అన్న మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫంకీ అంటే అల్లరి, అల్లరి అంటే మొత్తం చిల్లరి చేసేసిండు. హీరో అయితే అనుదీప్ గారి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. డైరెక్టర్ హరీష్ గారు కూడా ఉన్నారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా ఇందులో కనపడతారు. నిజంగా దిల్ రాజు గారు కూడా హీరో లెక్క ఉన్నారు. నిజంగా చూడడానికి అయితే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసిన. అయితే హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ కూడా నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి వల్గర్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ లేవు. మూవీ ఫ్యామిలీ తోటి వచ్చి ఈ ఫిబ్రవరి 14th ఈ ఫిబ్రవరి మంత్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది మూవీ చూసిన వాళ్ళకైతే. నీట్ కామెడీ ఉంది, కూల్గా ఉంది మూవీ, మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాకు మూవీలో వచ్చేసి సాంగ్స్ బాగున్నాయి. కామెడీ కంటెంట్ ఏదైతే వాళ్ళు తీసుకున్నారో అనుదీప్ గారు చాలా బాగుంది. కామెడీ అయితే డైరెక్టర్స్ తోటి కామెడీ సార్ సినిమాలోనే అనుదీప్ గారు అతని సినిమాలో అతను క్యారెక్టర్ చేయడం, అది కూడా కామెడీ చేయడము చాలా అంటే చాలా బాగుంది. రేటింగ్ నిజంగా ఫుల్ రేటింగ్ ఇస్తా, 5/5 రేటింగ్. అన్న ఇప్పుడే ఫంకీ చూసేసి వస్తున్నారు. ఫంకీ పేర్లోనే ఉంది ఫన్. ఫస్ట్ ఎండింగ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ మూవీ. అండ్ అస్సలు ఎక్స్పెక్టేషన్తో రాలేను, కానీ సూపర్. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్, జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ గారు. ఆ హిట్ తర్వాత మళ్ళీ మీకు అంత హిట్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. అండ్ ఇంకో చాలా సూపర్ టైమింగ్ ఏంటంటే, మనకి జనవరిలో ఇదే రిలీజ్ అయితే పెద్ద డైరెక్టర్స్ పెద్ద హిట్స్ వాళ్ళతోని నీకు నార్మల్ బడ్జెట్ వస్తుండే. ఇప్పుడు ఏ మూవీస్ లేదు కాబట్టి ఈ మూవీ సూపర్గా ఉంది. ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళొచ్చు, కిడ్స్ వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు. అండ్ చెప్పాలంటే మార్చి నెక్స్ట్ వస్తుంది కదా, మార్చ్లో గిట్ట చాలామంది సమ్మర్లో ఒక పెద్ద హిట్ అనుకోవాలి. ఇది చాలా బాగుంది మూవీ అండ్ డెఫినెట్లీ హిట్ అవుతుంది మూవీ, సూపర్ హిట్. ఓవరాల్గా అంటే నాకు ఫస్ట్ నంబర్ 1 అంటే హీరోయిన్ నచ్చింది. చెప్పాలంటే తను మలయాళం హీరోయిన్, తెలుగులో వచ్చింది. ఎక్స్ట్రాడనరీ లుక్స్, తను చాలా సింపుల్గా చాలా బాగుంది. ఆమె లుక్స్ వైజ్, ఆమె డ్రెస్సింగ్ వైజ్, ఆమె కాస్ట్యూమ్స్ వైజ్ చాలా యాక్టింగ్ ఇట్లా చాలా సూపర్ ఉంది. ఎవరన్నా చెప్తున్నారా హీరోయిన్ చూస్తే మాత్రం మూవీలోకి వెళ్ళి 2 hours 15 minutes అసలు బయటికి రాదు, స్క్రీన్ బయటికి అసలు బ్రేక్ ఎందుకు వచ్చిందా అనేసి అనిపిస్తుంది. చాలా బాగుంది. విశ్వక్ సేన్ గిట ఈ మూవీలో అన్ని మూవీస్ కంటే ఈ మూవీలో చాలా లుక్స్ వైజ్ చాలా బాగుంది. సింపుల్గా ఉన్నాడు, చాలా సింపుల్గా. అండ్ ఇప్పటివరకు మాస్కి దాస్ అనేటి అన్ని మాస్ మూవీస్ చేశాడు, ఇందులో కామెడీ పండించాడు, చాలా బాగుంది. ఓవరాల్ సూపర్ హిట్ మూవీ. ల్యాగ్ లేదు మేడం. ల్యాగ్ అనేది ఏంటంటే మనకి మూవీ చూసిన వాళ్ళని చెప్పమను, అవుట్ సైడ్ వచ్చేసి ల్యాగ్ అని చెప్పడం తప్పు. మనకి ఒకటి కంపల్సరీ ల్యాగ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ పెట్టాలంటే చాలా కష్టం ఏ మూవీ అయినా. సో మిడిల్లో మనకు ల్యాగ్ అనేది అనిపిస్తుంది స్టోరీ, బట్ ఇంటెన్షన్ అనేది తీసేయాలి. మూవీ మనము 3-4 years కష్టపడి చూసిన మూవీ మనం 3 hours మనం జడ్జ్ చేయలేము. సో వాళ్ళ కష్టం అనేది మనము మూవీ చూసి ఒక 3 secondsలో 3 minutesలో చెప్పి జడ్జ్ చేయలేము. మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది. ప్రతి మూవీ బాగుంటుంది. ఎవరైనా సక్సెస్ కావాలనే తీస్తారు మూవీ, ఎవరు ఫెయిలియర్ అనేది చేసుకోరు. బట్ మన బ్యాడ్ థింగ్ ఏంటంటే మనం జడ్జ్ చేయడము. ఎవరికి వాళ్ళకి సక్సెస్ కావాలనే ఉంటుంది, వాళ్ళు ఓన్గా స్టోరీ బాగుంటేనే మూవీ తీస్తారు. బట్ కొన్ని మూవీస్ మనం యాక్సెప్ట్ చేయలేం కొన్ని. సో ఈ మూవీ మాత్రం చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ. అన్న ఒకటే చెప్తున్నానా, ఫంకీ సినిమా చూస్తుంటే మాత్రం చాలా రోజుల తర్వాత మస్తు నవ్వుకున్నాం అన్న. ఎందుకంటే విశ్వక్ సేన్ గారు ఎప్పుడు ఒక కామెడీ ఎక్కువ ఆయన యాక్షన్ మూవీ చేస్తాడు. ఆయన యాక్షన్ ఒక సెంటిమెంట్ దగ్గర చేస్తాడు. కానీ ఈ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్ వచ్చింది. ఒక కామెడీ, ఒక యాక్షన్ అన్నీ కలిపి చేసిండు డైరెక్టర్గా హీరో గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎక్కడ తగ్గలే హీరో గారు. అంటే మన హీరోయిన్స్ కూడా నిజంగా మేడమ్స్, నిజంగా మీరు చాలా బాగా చేశారు మేడమ్స్, బాగా చేశారు. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసారు, ఎక్కడ తగ్గలేరు హీరోయిన్స్ కూడా. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ మన కామెడీ మాత్రం జాతిరత్నాలు అప్పట్లో మనం ఎంత ఎంజాయ్ చేసినాం. ఇప్పుడున్న జనరేషన్లో జాతిరత్నాలు లెక్క తీసుకొచ్చారు సినిమా డైరెక్టర్ గారు. ఆ జాతిరత్నాలు చూస్తున్నట్టు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. అంత అసలు నిజంగా చెప్తున్నా, నవ్వని వాళ్ళు ఉండరు ఈ సినిమా చూస్తే, అంత నవ్వుకుంటారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి గారి వెంకటేశ్వర సినిమా కూడా వచ్చింది, అది కూడా కామెడీ సినిమాతోనే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. సెంటిమెంట్ కామెడీ, అది సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్. తర్వాత మళ్ళీ ఇప్పుడు కామెడీతో వచ్చింది డైరెక్టర్ గారు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో కామెడీ కావాలి. ఎందుకంటే ఎంతోమంది ఎక్కడి నుంచి వస్తారు కోపంతో, దాంతో వస్తారు టెన్షన్తో. ఒక కామెడీ సినిమా చూసినాకో ప్రతి ఒక్కరికి టెన్షన్ వెళ్ళిపోతుంది, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు కావాలి కామెడీ, అందుకే మంచి ఇష్యూ డైరెక్టర్ గారు. సార్ ఇచ్చి పడేసాడు సార్. ఒకటి చెప్తున్నా, దిల్ రాజు గారు మీరు కూడా హీరో లెక్క రండి సార్, స్క్రీన్ మీద చూసినాం. మీరు కూడా నెక్స్ట్ హీరో దగ్గర కమ్ బ్యాక్, నువ్వు రావాలి, మేము స్క్రీన్ మీద చూడాలి, కట్అవుట్ పడాలి మీది, సినిమా హీరో లెక్క రావాలి సార్. దిల్ రాజు గారు సూపర్
సూపర్